హాయ్, ఐఎమ్ మహేష్ కత్తి. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ onlyfilmy.com. అదే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం గురించి చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. వాటిల్లో లైక్ ఫేస్బుక్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను పెట్టిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఓకే, ఈ మధ్యకాలంలో ఒక వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ఒక వ్యక్తి సినిమా లాంచింగ్ టైంలో తన బిహేవియర్ కొంచెం వాళ్ళ ఫ్యామిలీ పట్ల అంతగా సుముఖంగా అనిపించలేదు నాకు. అరే, ఇట్లా లేకపోతే ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా లేకపోతే కొంచెం ఇండిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. దే ఇస్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ లేకపోతే ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్. దట్ వాస్ థింగ్. తన రాజకీయాల్లోకి రావడం కాదు, తను కాదు, ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా స్వాగతించాల్సిందే, అందులో తప్పులేదు. కానీ ప్రశ్నించాలి అని తను వస్తున్నప్పుడు తన బిహేవియర్ని, తన వ్యక్తిత్వాన్ని, తన ఆదర్శాలని, తనకున్న ఫిలాసఫీని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. అవన్నీ ప్రశ్నలకు అతీతం అంటే ఎలాగా? ఇప్పుడు పవనిజం అంటున్నారు. ఏంటి పవనిజం? పవనిజం గురించి మాకు తెలియాలి కదా. ఫ్యాన్స్ మాత్రమే తెలిసిందా పవనిజం? కాదు కదా. ఇప్పుడు తనకు పబ్లిక్ ఫిగర్. అలాంటప్పుడు తన ఫిలాసఫీ ఏంటి, ఇష్యూస్ మీద తన అభిప్రాయాలు ఏంటి, వీటి గురించి ఏమీ చెప్పకుండా రాజకీయ ప్రవేశం చేస్తున్నాను అంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఎందుకు ప్రవేశిస్తున్నాడు, ఏ ఉద్దేశంతో ప్రవేశిస్తున్నాడు, ప్రవేశిస్తే మాకు జరిగే లాభం ఏంటి, తనకు ఒక అజెండా ఉండాలి, అదేంటి, ఇవన్నీ ప్రశ్నించకుండా లేకపోతే నేను ప్రశ్నిస్తున్నాను వచ్చేస్తున్నాను అంటే స్వాగతించడం వరకు ఓకే, స్వాగతిస్తూనే ప్రశ్నించాలి అనేది నా నమ్మకం. దానికి చాలామంది ఫ్యాన్స్ ఏంటంటే, అంటే ఒక వ్యక్తి పూజ లాంటి భావన ఉంటుంది, ఒక సైకోఫెన్సీ లాంటి సినారియో ఉంటుంది. కేవలం మీరు అభిమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంటే దాన్ని అతను ప్రశ్నించేవాళ్ళు, లేకపోతే అతని అభిమానులుగా అంత పిచ్చి అభిమానులు కాని వాళ్ళు అంటే మీకు ఎందుకు అంత చులకన భావం నాకు అర్థం కాదు. మీ అభిమానం మీదే బాగానే ఉంది. లైక్ యూ ట్రై టు అప్రిషియేట్ హిమ్, యూ గో టు హిస్ ఫిల్మ్స్, యూ వెల్కమ్ హిమ్ ఇన్ టు పొలిటికల్ ప్రాసెస్, యూ లైక్ నెత్తిన పెట్టుకోండి, తప్పులేదు. కానీ ప్రశ్నించే వాళ్ళని మీరు ప్రశ్నించకూడదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే మేము ఏదో చేసేస్తాము అంటే లిటరల్లీ పీపుల్ ఆర్ థ్రెటనింగ్ ఆన్ ఫేస్బుక్. నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే ఇట్స్ లిటరలీ ఇల్లీగల్ టు థ్రెటన్ పీపుల్. ఐ హ్యావ్ మై రైట్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ అండ్ ఐ హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్ యాజ్ వెల్. పవన్ కళ్యాణ్కు రాజకీయాన్ని మొత్తం ప్రశ్నించే అధికారం ఎలా ఉందో, పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దేశాన్ని ప్రశ్నించే అధికారం ఒక పౌరుడిగా నాకు ఉంది. ఈ విషయం మీరు గ్రహించాలి.